ఈ రోజు సండే కదా అని చికెన్ ఫ్రై చేసి మా ఆయనకి ప్లేట్‌లో వేసి ఇచ్చా. ఆయన తింటూ ఒకటే నవ్వుకుంటున్నాడు. ఏంటండి ఒక్క పీస్ నోట్లో పెట్టగానే అలా నవ్వుకుంటున్నారు. బాగుంటే బాగుందని చెప్పాలి. లేదంటే బాగోలేదని చెప్పాలి. అర్థం పర్థం లేకుండా నవ్వుతున్నారేంటి అన్నా. మళ్ళీ నవ్వాడు. ఏంటండి చెప్తారా చెప్పరా? అదా చెప్తాలే మొన్న నా ఫ్రెండ్ రమేష్ ఉన్నాడు కదా! వాడు తన భార్యని తీసుకొని రెస్టారెంట్‌కి వెళ్ళాడంట. అక్కడ చికెన్ లెగ్ పీసులు ఆర్డర్ చేశాడంట. సరే అని తింటుంటే తెలియకుండా ఒక చిన్న రింగ్ పట్టేంత బాక్స్‌లో పక్కన పెట్టాడంట. అప్పుడు సడెన్‌గా చూసి తను సర్ప్రైజ్ అయ్యి అబ్బా! మా ఆయన నా కోసం గోల్డ్ రింగో, డైమండ్ రింగో తెచ్చుంటాడు అనుకున్నదంట. తీరా బాక్స్ ఓపెన్ చేసి చూస్తే తన ఇంటి దగ్గర ప్రిపేర్ చేసిన టమాటా సాస్ అంట. సడన్ గా చూసి షాక్ అయిందంట. ఏంటండి ఇది అని అడిగితే నువ్వే కదా ఈ మధ్య ఇక్కడికి వచ్చి టమాటా సాస్ ఏం బాలేదు, నేను ఇంటి దగ్గర చేస్తాను చూడండి ఎంత బాగుంటుందో, ఇంకెప్పుడు ఇక్కడ టమాటా సాస్ తినకూడదు అన్నావు. అందుకే నువ్వు మన టమాటా సాస్ చేసి ఫ్రిడ్జ్ లో ఉంచావు కదా, నీ కోసం కొంచెం ఇందులో తీసుకొచ్చాను తిను అంటూ ఇచ్చాడంట. వాడి భార్య ఆ చికెన్ ప్లేట్ ఎత్తి వాడిని ఎత్తిన కొట్టి కోపంతో వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందంట ఆటో ఎక్కి. ఫోన్ చేసి ఎప్పుడు వస్తావే ఇంటికి అంటే నాకు గోల్డ్ రింగ్ కొనిస్తావా లేదా, కొనిస్తేనే ఇంటికి వస్తాను అంటుందంట. మేమిద్దరం